పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూరిలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన జ్ఞానం అనేక తరాలకు అందించే పని పీఎంసీ చేస్తుందన్న పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు. ఆధునిక సాంకేతికతో పీఎంసీ విజయవంతంగా ముందుకు సాగుతుందన్న పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కాకినాడ జిల్లా కేంద్రంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిచే ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, పీఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం పూరి క్షేత్రంలో గల జగద్గురు కృపాల్ ట్రస్ట్ శ్రీ పురుషోత్తమ వాటికలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ 12 అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు ధ్యానగాన తంబుర డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ బృందంచే నిర్వహించిన సంగీత నాద ధ్యానం ధ్యానులను మంచి ధ్యాన స్థితిలో తీసుకెళ్లింది. అనంతరం ప్రారంభ ఉపన్యాస కార్యక్రమంలో పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు, పీఎంసీ ట్రస్ట్ సభ్యులు, పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, పీఎంసీ ట్రస్ట్ వైస్ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, పీఎంసీ ట్రస్ట్ వైస్ చైర్మన్ సంగీతబాబు, పీఎంసీ ట్రస్ట్ ధ్యాన గద్దర్ భూపతిరాజు, పీఎంసీ అంబాసిడర్లు పాల్గొని సందేశాలిచ్చారు. పత్రిజతో నాకు ఉన్నటువంటి పరిచయం దరిదాపుగా 29 సంవత్సరాలు దాటిపోయింది. ఒక గురువు దగ్గరికి మనం ఏమి నేర్చుకోవటానికి వచ్చాం, ఎటువంటి జ్ఞానాన్ని ఆయన నుంచి స్వీకరించగలిగితే ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి నిశ్చింతగా జీవించేటటువంటి స్థాయికి ఎదుగుతామన్న దానికి పత్రిజీ గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞత అన్న దాని పదానికి ఏమిటంటే ఆయన యొక్క లక్ష్యమే ఎప్పటికైనా ధ్యాన జగత్తు, శాఖార జగత్, పిరమిడ్ జగత్ అయి తీరాలి. బట్ కృతజ్ఞత భావంగా అది జరగాలంటే మనకి పీఎంసీ ఛానల్ తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికెక్కడ వచ్చేస్తాం, బట్ ప్రపంచం అంతా తిరగాలంటే ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదు, అది ఒక ఛానల్ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి మరి ఆ కృతజ్ఞత భావంగా వైస్ చైర్మన్గా వారు తీసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని 2026 కొత్త సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణ మొత్తం కూడా పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో కూడా మీటింగులు పెట్టుకుంటూ జనాల యొక్క స్పందనని మరింతగా మనం పెంచేటటువంటి ప్రయత్నంలో చేయాలని గట్టిగా పని మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ ఆల్రెడీ గుంటూరు, ప్రకాశం 2 జిల్లాలు పూర్తయిపోయినాయి. జనాల యొక్క స్పందన చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం 2 కలుగుతున్నాయి మనకి. కాబట్టి ఈ స్పందన మరింతగా పెరిగి రేపు నెక్స్ట్ మళ్ళీ పీఎంసీ అంబాసిడర్స్ మీటింగ్ పెట్టడానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ చాలదు, గ్రౌండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అది కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. కాబట్టి మరి వచ్చిన వాళ్ళకి, రాబోయే వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. షిరిడి సాయి సచరిత్రలో 2వ అధ్యాయంలో 142 పాయింట్లో అంటారు, ఆ రైటరు ఇంతమందిని తీసుకొచ్చి, ఇంతమందిని నన్ను తీసుకొచ్చేసి ఈ సాయిని కల్పించిన వాళ్ళందరికీ నా ఆత్మబంధువులు, వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని ఆ రచయిత ఆ ఓబీలో చెప్తాడు. 142 ఓబీ 2వ అధ్యాయంలో. అలానే మిమ్మల్ని చూస్తుంటే ఈ మహానుభావుడు పత్రి గారు మనందరినీ ఆత్మబంధువులను చేసి మనందరినీ ఇక్కడ కల్పించి, ఇక్కడ మనం అందరం ఒకళ్ళొకరికి ఆత్మీయంగా పలకరించుకుంటూ చేసుకున్నప్పుడు మరి ఆయనకి మనం ఎంత రుణపడి ఉండాలో ఆలోచించండి. అదే అనుకుంటున్నాను అనమాట. మహానుభావ పత్రి గారు ఎంత అవకాశం ఇచ్చారు అని. అది ఆ పత్రి గారు మళ్ళీ ఇలాంటి జగన్నాథుడు టెంపుల్లో ఒక్క నిమిషంలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎప్పుడు తెలుసా అండి, ఇది కృతయుగంలో ఉన్న టెంపుల్. అది మరి అనొచ్చు మీరు, ఆయన కృష్ణుడు కదా, మరి కృతయుగంలో ఎలా ఉంటుంది? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం కదా. కృతయుగంలో స్వామివారు కనపడి నారదుడు వచ్చే యుగాల్లో కృష్ణుడుగా వస్తున్నారు. కాబట్టి ఆ కృష్ణుడి యొక్క కాన్సెప్ట్ని, ఆ కృష్ణుడి యొక్క అవతారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మీరు అని చెప్పి ఆ జగన్నాథుడికి అప్పుడు కృతయుగంలోనే చేశారు. కృతయుగంలోనే ఆ రాజు దీనికి
సంకల్పం చేశారు. పీఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం పూరీ క్షేత్రంలో ఘనంగా జరుగుతున్న బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ లో రెండో రోజు కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ప్రాతకాల సంగీతనాద ధ్యానంతో రెండో రోజు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ధ్యానగాన తంబురా డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ బృందంచే సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు మంచి అనుభూతిని కలిగించింది. అనంతరం మాట్లాడిన పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పీఎంసీ ఛానల్ ప్రస్తావన గురించి వివరించారు. ఆ తర్వాత పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేద్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావు, పీఎంసీ డైరెక్టర్లు సుబ్బారావు, బాల వికాస్ మహేశ్వరి, కాసిన ఆనంద్ ప్రసాద్లు ప్రసంగించారు. ఈ సందర్భంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ల కోసం పీఎంసీ ఛానల్ చేస్తున్న కృషిని వివరించారు. పీఎంసీ ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధ్యాన మార్గంలోకి వచ్చారని తెలియజేశారు. ఈ డిజిటల్ యుగంలో సత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా తీసుకెళ్లేందుకు పీఎంసీ కృషి చేస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ పీఎంసీకి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిరమిడ్ సేవాదళ్ నిర్వహణలో జరగనున్న బుద్ధ పౌర్ణమి వేడుకలకు సంబంధించిన బ్రౌచర్ ను ఆవిష్కరించారు. అందరూ ధ్యాన మిత్రులకి ప్రణామాలు. మనందరం ఇక్కడ ఒకటే లక్ష్యం, పత్రిజీ ఈ ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొందరు ఇటున్నాము, కొందరు అటున్నాము, కొందరు మధ్యలో, కొందరు తెర వెనుక, అందరి లక్ష్యం ఒకటే, మనందరం కూడా. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం సార్ మెసేజ్ విన్నాం, ధర్మాన్ని రక్షించాలి అంటే ఆ ధర్మదేవత ఎలా వస్తుందని. సో ఈ ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా పిరమిడ్ మాస్టర్స్ రూపంలో అది ప్రపంచానికి మనము దిక్సూచి అయ్యాం ఈ సత్యాన్ని తీసుకెళ్లడంలో. వేరే దేశాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈరోజు మనం డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రపంచం ఎలా నడపబడుతుంది అనేది మనం చూస్తున్నాం. సో మరి ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీలో ఈ డిజిటల్ మాధ్యమంలో మనం కూడా ఒక సినిమాలు 3 గంటల నిడివి నుంచి తక్కువ సమయంకి వచ్చి 5 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషం రీల్స్కి ఇప్పుడు అందరూ అంటే ఇన్స్టెంట్గా కావాలి ఏదైనా కూడా. ఇలాంటి ఒక ప్రపంచంలో సత్యాన్ని కూడా మనము అంతే స్పీడ్గా తీసుకెళ్ళాలి అంటే ఈరోజు మనకున్న ఏకైక మార్గం ఈ డిజిటల్ ప్రపంచం. మరి ఒక మామూలు వ్యక్తి చేసే ఆలోచన, మనందరం పత్రిజీ కాన్సెప్ట్స్ విన్నాం, ఒక మామూలు వ్యక్తి చేసే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ వినాశకర ఆలోచనలు కానీ ఇవన్నిటి నుంచి ఎలా ఉంటుంది నెగిటివ్ థింకింగ్. మరి పిరమిడ్ మాస్టర్ అద్భుతమైన మిరాక్యులస్ థింకింగ్తో మనందరం ఉంటాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత 2007 నుంచి ఇప్పటి వరకు ఉండడానికి ప్రధానమైన కారణం, నా 32 ఏళ్ల వయసులో నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. 32 ఏళ్ల వయసు వరకు నేను తెలుసుకున్నదంతా శూన్యం అని నాకు అర్థమైంది. నేను తెలుసుకోవాలి అంటే నాకు జ్ఞానం కావాలంటే, జ్ఞానం ఎందుకు కావాలి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, 400-500 జన్మల్లో చేసిన కర్మలన్నిటినీ దగ్ధం చేసుకోవడం కోసం నాకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దగ్ధం కావాలంటే నేను జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి, నేను సేవ చేయాలి. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్ అన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారం చేస్తూ నా కర్మలు దగ్ధం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి పిఎంసికి నన్ను పిలిచి సేవలు అందించమంటే నేను ఆల్రెడీ అప్పటికే బ్యాగు సర్దుకొని వచ్చా, ఇంకా నేను పిఎంసిలో పనిచేయాలని. నాకు ఈ పదవేం అక్కర్లేదు, నేను పనిచేస్తానంటే హనుమంతరాజు గారు ఏమన్నారంటే, నాయన ఇది కంపెనీ, బయట మనం జనరల్గా సొసైటీలో ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ కంపెనీకి ఒక అధికారం ఉంటేనే మీ మాట చెల్లుబాటు అవుతుంది, మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ కంపెనీ 10 కాలాల పాటు నిలబడుతుంది. కాబట్టి మరి నేను పెద్దవాడిగా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, సార్ పిఎంసిని పత్రిజీ మీ చేతిలో పెట్టారంటే ఏ నమ్మకంతో పెట్టారో మీ మాట పత్రిజీ మాటగా భావించి నేను శిరస వహిస్తాను అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. పత్రిజీ మనందరికీ ధ్యానంతో పాటు జ్ఞానం కూడా ఇచ్చారన్నారు పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు. పూరీ క్షేత్రంలో అద్భుతంగా జరుగుతున్న బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం ప్రోగు చేసిన జ్ఞానం ముందు తరాలకు కూడా అందాలంటే ఒక మాధ్యమం కావాలని పత్రిజీ చెప్పారని, దీంతో పీఎంసీ ఛానల్ ఆవిర్భవించిందని తెలిపారు. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన జ్ఞానం అనేక తరాలకు అందించే పని పీఎంసీ ఎంతో సమర్థవంతంగా చేస్తుందని ప్రశంసించారు. అందరూ పీఎంసీ ఛానల్ కు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ అందించిన జ్ఞానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ధ్యానులకు చక్కగా వివరించి అందరూ దీన్ని పాటించాలని కోరారు. వచ్చే దశాబ్దాల్లో ఈ కంటెంట్ చూసి
మన పత్రి గారిని ఎవరన్నా మర్చిపోతారా? మన మనవడిని మనం గుర్తుపెట్టుకోవచ్చు, మన ముని మనవడు మ్యాక్సిమం గుర్తుపెట్టుంటాడు. తర్వాత అసలు మనం ఎవరో మనం ఫోటో కూడా పక్కన తీసి పడేస్తాడు. మన ఫోటోలు ఉన్నాయి అనుకోండి, దండేసిన తర్వాత అది అడ్డం వచ్చిందని చెప్పి పక్కన పడేస్తారు. కానీ పత్రి గారే తీస్తారా? కంటెంట్ ఆ ఇచ్చిన ఎన్నో తరాలకు ఉపయోగపడుతుంది. అలాంటి తరానికి ఉపయోగపడే కంటెంట్ ని మన పిఎంసి చేస్తుంది మాస్టర్స్. అది మీ అందరి సహకారం వలన. మరి మనం ఏం చేయాలి? దీంట్లో భాగస్వామ్యం అవ్వద్దా? సార్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బుల కోసం కాదండి, మిమ్మల్ని మీరు మీ కర్మని దగ్ధం చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చింది పత్రికారి కాదు, నా కర్మని నేను దగ్ధం చేసుకోవడం కోసం, ఉత్తమమైన జన్మం చేసుకోవడం కోసం వచ్చాను మాస్టర్స్. మీ అందరికీ అందుకని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ మహానుభావుడు పత్రి గారు మనకి ఇలా చేశారు. చూడండి, ఇంత మార్నింగ్ కూడా నాకు మన మాధవి ఇచ్చినప్పుడు ఆ పాంప్లెట్ నాకు వైబ్రేషన్ వచ్చేసింది. ఆహా, ఏం పత్రి గారు ఎన్నో సంవత్సరాల కిందట ఆ కర్నూలులో జగన్నాథ గట్టు అని పేరు పెట్టేసి అక్కడ ఈ ధ్యానపతరం అక్కడి నుంచి మొదలు పెట్టేసి ఇక్కడికి వచ్చి పౌర్ణమి రోజు ఏప్రిల్ 31, 2 తీసుకొచ్చి ఆ పాంప్లెట్ తీసుకొచ్చినప్పుడు జగన్నాథ గట్టు అని ఉంది. ఆ జగన్నాథ గట్టు చూసి ఈ జగన్నాథుడి దగ్గర మనం రిలీజ్ చేశామంటే అంతకంటే ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పీఎంసీ ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతుందని తెలిపారు పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్. పూరిలో విజయవంతంగా జరుగుతున్న బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ లో పీఎంసీ ఛానల్ అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పీఎంసీ అందిస్తున్న కార్యక్రమాల గురించి, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా ముందుకు సాగుతుంది అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. పీఎంసీ ఛానల్ ద్వారా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కేబుల్ నెట్వర్క్స్ అన్నిటికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సరిపోతాయా? గట్టిగా. ఇందులో మనము ఏసీటీ అని ఒక నెట్వర్క్ ఉంటుంది, నెల్లూరులో ఉంటుంది ఆ నెట్వర్క్, ఓకేనా? తర్వాత ఎస్ఎస్సి అని ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. మచిలీపట్నం కేబుల్ అని ఉంటుంది, మచిలీపట్నంలో ఉంటుంది. టీసీఎన్ అని ఉంటుంది, తణుకులో. మనం కేవలం ఈ 4ంటికి మాత్రమే డబ్బులు కడుతున్నాము. వీళ్ళంతా పత్రి సార్ని, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని, మన మాస్టర్స్ అందరూ, పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేసేటువంటి వర్క్ను చూసి వీళ్ళంతా ఉచితంగా ఇచ్చారు మనకు. వీళ్ళకి ఎంత గట్టిగా చప్పట్లు కొడదాం? గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటే వాళ్ళు ఉచితంగా ఇస్తారు మనకు. ఓన్లీ 4ంటికి మాత్రమే మనం పే చేస్తున్నాం, మిగతావన్నీ ఉచితమే. అలాగే ఇక్కడ 33, 36, 37, 39 ఉన్నాయి. ఇవి ఈ మధ్య కాలంలోనే ఈ ప్రజెంటేషన్ చేసి మళ్ళీ ఈ బ్రాండ్ అంబాసిడర్కు వచ్చిన ఈలోపే ఇంకా 10 కేబుల్ నెట్వర్క్స్ పెరిగాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రాండ్ అంబాసిడర్స్ అందరికీ కూడా ఈ ముఖ్యమైన విషయం తెలియాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒకప్పుడు మనం ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వాలంటే దానికి ఒక వ్యాన్ ఉండేది. దాని కాస్ట్ ₹1,00,00,000 పైన ఉంటుంది. అయితే అదే లైవ్, ఒకసారి లైవ్ కిట్ చూపి, ఇది లైవ్ కిట్ తగ్గి 75,000కు వచ్చింది. లేటెస్ట్గా 75,000. రీసెంట్గా ఈ 4 లైవ్ కిట్లు కూడా మన పిరమిడ్ మాస్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫ్రీగా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ల గట్టిగా చేపట్లు కొడదాం. ఇప్పుడు నేను ఈ 75,000 రూపాయలు నేను లైవ్ కిట్ వాడను, నేను ₹1,00,00,000 పెట్టి నేను లైవ్ ఇస్తానంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు కదా. అలానే శాటిలైట్ అనేటువంటిది మనము పిఎంసికి మనం వాడడం జరిగింది. ఒకప్పుడు స్టూడియో 1+లో ఉన్నాం, తర్వాత ఆశీర్వాద్ వచ్చింది, తర్వాత మన ఓన్ శాటిలైట్ లైసెన్స్ వచ్చింది. అయితే శాటిలైట్ లైసెన్స్ని అందరూ కూడా ఎందుకు యూజ్ చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్లో యూజ్ చేస్తారు. శాటిలైట్ ఉంటే తప్ప అడ్వర్టైజ్మెంట్స్ రావు. ఓకే, మన ఛానల్కి అడ్వర్టైజ్మెంట్స్ లేవు, సార్కు ఇష్టం కూడా లేదు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవడం ఫస్ట్. ఓకే, అయితే ఈ శాటిలైట్ టెక్నాలజీకి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. శాటిలైట్లో 720 పిక్సెల్లో వచ్చేది, 720 పిక్సెల్లో మనం చూసే ప్రోగ్రామ్ క్వాలిటీ వచ్చేది. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోటో ఉందనుకో, కెమెరాతో తీసినప్పుడు మనం ఒరిజినల్ పిక్చర్ చూడడం వేరు, అదే మన వాట్సాప్లో చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ మారిపోతుంది, తగ్గుతుంది, దాని పిక్సెల్ క్వాలిటీ తగ్గుతుంది. మనకు శాటిలైట్లో 720 పిక్సెల్ 720 పిక్సెల్లో మనకు క్వాలిటీ వస్తే, ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయింది. అప్డేట్ చేసుకున్నాం మనం టెక్నాలజీని. ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళేది శాటిలైట్లో వెళ్ళట్లేదు, మనం IPTV ద్వారా వెళ్తున్నాం. ఐ అంటే ఇంటర్నెట్, పి అంటే ప్రోటోకాల్, టీవీ టెలివిజన్, IPTV ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ఈ యొక్క అప్డేటెడ్ టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటూ మనం ప్రస్తుతం మన కార్యక్రమాలన్నింటినీ IPTV టెక్నాలజీ ద్వారా ఈ ప్రపంచానికి అందిస్తున్నాం. ఈ IPTV టెక్నాలజీ ద్వారా తెలంగాణ అంతా, ఆంధ్ర అంతా కాకుండా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఇండియా అంతా వస్తున్నాయి. జియో నెట్వర్క్ 111115 1115 నెంబర్లో జియో ఫైబర్లో మన కార్యక్రమాలన్నీ వస్తున్నాయి. జియో వాడు మనకు ఉచితంగా ఇచ్చాడు. జియో వాడికి గట్టిగా చెప్పండి కొడదాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలో గల ప్రకృతి వ్యాలీలో పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్ర కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. కార్యక్రమంలో 6వ రోజు నాదయోగి ఫ్లూట్ గణేష్ బృందం నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులను బాగా అలరించింది. అలాగే పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఇచ్చిన జ్ఞాన సందేశాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు విశేషంగా అలరించాయి. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్, PSSM మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. భగవద్గీతలో అండి ఒక కర్మయోగంలో ఒక చిన్న శ్లోకంతో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న ఒక్క శ్లోకంతో నేను ఎంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేసుకున్నానంటే, మూలంలోకి వెళ్ళి కర్మను చూసుకొని ఆ కర్మని జ్ఞానం అన్న అగ్నితో తగలెట్టడం ఎలాగని పరిశోధన చేస్తే ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒక్క శ్లోకం. అంత ఇన్ఫర్మేషన్ ఉంది భగవద్గీతలో. అయితే దాన్ని అధ్యయనం చేయాలి, ఊరికి చదివి వదిలేస్తే కుదరదు. భగవద్గీతను అధ్యయనం అంటారు శంకరాచార్యులు. అధ్యయనం అంటే దాన్ని రీసెర్చ్ చేయాలి, ఒక పదాన్ని పట్టుకొని దాన్ని ఎతకాలి. నిన్న చెప్పుకున్న మిథ్యాచారుడు అన్నాడు, కర్మను వదిలేసి ఊరికే ఊహల్లో బతికేవాడిని మిథ్యాచారుడు అని. ఎంత చక్కటి పదం అది. అంటే అర్థం ఏంటి? చాలామంది కూర్చొని కోటలో మేడలు కడుతుంటారనమాట, వాళ్ళు మిథ్యాచారులు. పని చేసేవాడు రియల్ యోగి. దాని సంగతి తర్వాత. సంకల్పం పెట్టుకుంటే ఏమవదు. సంకల్పం అంటే వికల్పాలు తొలగించేది. ఎంత క్లియర్గా ఉందో చూడండి అక్కడ. ఈరోజు మనీ మేనేజ్మెంట్ మీద ఎంత బిజినెస్ అవుతుంది తెలుసా? మీరు కూర్చోండి, రోజు అనుకోండి, ఓ విశ్వమా నాకు డబ్బులు అనండి, మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదంతా నిజమే, డబ్బులు వస్తున్నాయి. ఎవరికి? వాళ్ళకి కాదు, చెప్పినోడికి. ధ్యానం అంటే ప్రపంచానికి పత్రిజీ రూపం గుర్తొస్తుంది. అంటే చూడండి ఎంత గొప్పగా ఆయన ఆ సంకల్పానికి కట్టుబడి, ఇందాక ఉదయం మాట్లాడినప్పుడు జగపతిరాజు గారు చెప్పారు, బాగా అలసిపోయి ప్రకృతి వ్యాలీకి వచ్చిన పత్రి సారు భోజనం చేసుకుని మళ్ళీ వెంటనే పాడేరుకి వెళ్తున్న క్రమంలో మరి ఆ సార్ అలసిపోయి ఉన్నారు కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, రెస్ట్ అనే పదమే నా జీవితంలో లేదు, రెస్ట్ అనే పదం ఏదో దరిద్రమ్మ, రెస్ట్ అనే మొదలెస్ట్ పదం నా జీవితంలో ఇష్టం లేదు. అంతగా మరి ఈ రోజున ఈ 40 సంవత్సరాలు ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగారు కాబట్టి ఈ రోజున ధ్యానానికి ప్రత్యేకంగా ఆయన నిలిచారు. దానికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ, గౌరీ శంకర్లు పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మార్చుకొని ఆ మార్పుని చెంది మిమ్మల్ని కూడా బాగా చూసుకొని మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మేడం. అందరికీ ఉంటాయి. ఇక్కడ 90% అలాంటి బాధలు ఉన్నాయి కదా మేడం. ఒప్పుకుంటేనే, ఒప్పుకోకపోతే ఉన్నాయి కదా అని బాధపడతా ఉంటాము. ఇవన్నీ అంటే మనం ఏం చెప్తాము, ఈ ధ్యానం అంటే ఏం చెప్తాము, నువ్వు ధ్యానం చేస్తే అన్ని పోతాయని చెప్తానమ్మా లేదు మేడం. అంటే సరైన ధ్యానము, సరైన శ్వాస ఇస్తే అన్ని మన లోపల ఏది ఉన్నాయో అవన్నీ బాధలు అన్నీ పోతాయి మేడం. ఆ బాధలు పోవాలంటే నేను చెప్పాను కదా,
రైట్ ఇన్ రైట్, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్. వాళ్ళు ఎంతవరకు కష్టాల్లో ఉండేవాళ్ళు, ఎంత బాధల్లో ఉండేవాళ్ళు బాగా శ్వాసిస్తే నేను చెప్తుండేది లైన్ అంతే. అంటే ఎన్ని చేయాలంటే 18 3 సెట్లు చేయాలి. రావణాసుడు ఏమి చేయదలుచుకున్నాడో అవన్నీ ఆయనతో కూడా చేయించు ఉన్నాడు. అంటే మనసులో ఏ కావాలన్నా అన్ని రకాల ఇబ్బందులు పెట్టేసి ఆయన మానసికంగా కూడా హింసించేసి ఆ మనసులో ఆయన స్వేచ్ఛ లేకపోకుండా చేసినాడు. మరి బందీ అయినటువంటిది ఎవరండి? మానసికంగా ఎవరు బందీ అయి ఉంటారో వాళ్ళే అసలైనటువంటి బందీ. మానసికంగా ఎవరు బందీ లేకుండా ఉంటారో వాళ్ళే అసలైనటువంటి స్వేచ్ఛ. స్వేచ్ఛ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. స్వేచ్ఛ అంటే బయట ఈ దేహాన్ని ఎట్లైనా తిప్పుకునేది, అది కాదు స్వేచ్ఛ. నీ మనసులో ఏ ఒక్క ఆలోచన కూడా లేకోకుండా, నువ్వు ఏ దానికి కూడా అట్రాక్ట్ కాకోకుండా, ఈ బయట కల్పించేటువంటి విశ్వంలో నీ కల్పించేటువంటి ఏ దానికి కూడా నువ్వు అట్రాక్ట్ కాకోకుండా ఉంటూ, నీ ప్రకారంగా నువ్వు ఉంటూ, అన్నిటినీ సమభావంగా చూసే అటువంటి స్వేచ్ఛ నీలో ఉంటే అప్పుడు నువ్వు బందీ కానట్లేనండి. నువ్వు అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి అన్నిటికీ మనం అన్ని కావాలని ఒక ఉద్దేశంలో ఉంటే అక్కడ నువ్వు ఈ దేహం స్వేచ్ఛగా తిరగచ్చు. కానీ నీ మనసు బందీగా ఉంటే నువ్వు అసలైనటువంటి. PSSM కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నా ఓనర్ ఎక్కడ ఉన్నారు అని ఇక ఇలా చూస్తారు. ఆయన నిలబడినారు చూడండి. సాక్షాత్తు కైలాసంలో నుంచి ఆ పరంధాముడైన శివుడు పార్వతీదేవి దర్శనమవుతారనమాట. ఇక నందేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అసలైన రూపం దేవతల రూపంతో వచ్చి అక్కడ పిల్ల తండ్రితో సమానము ఇంకా దర్శనం చేసుకుంటారు. నందన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గల పిరమిడ్ మాస్టర్ పావని గృహంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు విషయాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులకు మొక్కలను పంపిణీ చేశారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనం సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ప్రతిరోజు మనం ధ్యానం చేస్తే ఎంత చక్కగా వివరించుంటూ కాసేపు మొత్తం కాదు, కాసేపు శరీర ధర్మాన్ని, కాసేపు మనసు ధర్మాన్ని, కాసేపు బుద్ధి ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, 4 కాసేపు పక్కకు పెట్టి నీ స్వీయ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం చేస్తే నీ సొంత ధర్మాన్ని పాటించినప్పుడు నేను నీ పాపాలన్నింటినీ అంటే ఫస్ట్ పాపాలు పోవడం అనేది ఏంటి? పాపాలు మనకి ఎట్లా వచ్చిందంటే రోగం రూపంలో వచ్చింది. మరి ఆ రోగం అందుకే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి, మన స్వీయ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి లోపల మొత్తం పాపం పోయినప్పుడు ఆ రోగం పూర్తిగా మళ్ళీ రాకుండా ఆ పాపం పోయినప్పుడు ఈ రోగం పోతుంది. విజయవాడ నెల్సన్ మండేలా పార్క్ రోడ్లో గల ఆత్మ శివ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిచే ఫిబ్రవరి 9న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరంలో ఫిబ్రవరి 8న ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శోభారాణి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామిరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గొరెళ్లపాడు తాండాలో శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించనున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి ఆదివారం ధ్యాన, జ్ఞాన, ఆధ్యాత్మిక ఆదివారం కార్యక్రమం నిర్వహించనున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కూసుమంచి మండలం పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ బానోత్ రూపా వీరన్న. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం.